పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనం వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వేడి సీదోను దెక్కపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చటి జనులు మూగ చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తం ఉంచుమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫెతా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవిటివారు వినునట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.